ఒకప్పుడు కళకళలాడిన ఐటీడీఏలు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనుకబడిపోయాయని తెలంగాణ ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ అధికారులు, గిరిజనులతో బెల్లయ్య నాయక్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు అందరికీ అర్హతలను బట్టి రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని, గిరిజనుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, 350 కోట్ల రూపాయలను ట్రైకార్కు సీఎం కేటాయించినట్లు బెల్లయ్య నాయక్ చెప్పారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం గిరిజనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నది. మొత్తం 35 తెగలకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పనిని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీడీఏలు ఒకప్పుడు పూర్తిగా కళకళలాడుతూ ఆదివాసులకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల అభివృద్ధికి కేంద్రమైంది. గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాలు ట్రైకార్కు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించినప్పటికీ ₹1 మాకు రిలీజ్ కాలేదు. తద్వారా చాలా పథకాలు కుంటుపడ్డటువంటి పరిస్థితి ఉంది. వీటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని యుద్ధ ప్రాతిపాదిక మీద ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది.